గురుభ్యో నమ. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. సో ఈరోజు అనగా ఏప్రిల్ 26వ తారీఖు 2026 సంవత్సరం ఆదివారం. నేటి పంచాంగం తెలుసుకుందాం మనం. శ్రీ పరాభవ నామ సంవత్సరము, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణం. సూర్యోదయం ఉదయం 5:37 అవుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:13 అవుతుంది. తిది శుద్ధ దశమి రాత్రి 8:42 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి వస్తుంది. నక్షత్రం మఖ నక్షత్రం రాత్రి 10:57 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బ నక్షత్రం రావడం జరుగుతుంది. యోగము రాత్రి 12:53 వరకు వృద్ధి ఉంటుంది. దాని తర్వాత ధ్రువం అనేది వస్తుంది. కరణము ఉదయం 9:21 వరకు తైతుల ఉంటుంది. తదుపరి గరజి రాత్రి 8:42 వరకు వస్తుంది. దాని తర్వాత వనచి రావడం జరుగుతుంది. శుభ సమయం ఉదయం 6:40 నుండి 9:49 వరకు ఉంటుంది. మరలా ఉదయం 10:52 నుండి 11:12 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2:01 నుండి 4:31 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:32 నుండి 5:22 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 11:13 నుండి 12:46 వరకు ఉంటుంది. అమృత గడియలు రాత్రి 8:36 నుండి 10:10 వరకు ఉంటుంది. పంచాంగంతో పాటు ఈరోజు పుట్టిన ప్రముఖ వ్యక్తులు చూద్దాం. ఈరోజు అంటే మీకు ఇప్పుడు చెప్పాను, ఏప్రిల్ 26వ తారీఖు. సో ఈరోజు 570వ సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మత స్థాపకుడు పుట్టడం జరిగింది. అదేవిధంగా 1762వ సంవత్సరంలో శ్యామశాస్త్రి కర్ణాటక సంగీత విద్వాంసులు జన్మించారు. ద నెక్స్ట్ వన్ 1908వ సంవత్సరంలో సర్వమిత్ర సిక్రి భారతదేశ సుప్రీంకోర్టు 13వ ప్రధాన న్యాయమూర్తి జన్మించడం జరిగింది. 1914వ సంవత్సరంలో ఆర్ సుదర్శన్ సంగీత దర్శకుడు జన్మించారు. 1931వ సంవత్సరంలో గణపతి స్థపతి వాస్తుశిల్పి జన్మించారు. 1932వ సంవత్సరం ఇదే తేదీన 1932వ సంవత్సరంలో ఎం రంగారావు గారు జన్మించారు. కన్నడ తెలుగు సంగీత దర్శకుడు అతను. 1942వ సంవత్సరంలో కాకాని చక్రపాణి గారు జన్మించారు. ప్రముఖ కథా రచయిత, నవలాకారుడు. అదేవిధంగా 1955వ సంవత్సరంలో కొమరవులో శివప్రసాద్ గారు జన్మించారు. ఇతను సంగీతకారులలో ఈలపాటలతో మంచి పేరు పొందాడు. 1968వ సంవత్సరంలో సురేష్ పీటర్ గాయకుడు జన్మించారు. 1973వ సంవత్సరంలో సముద్రఖని తమిళ, తెలుగు, మలయాళ చిత్ర దర్శకుడు జన్మించడం జరిగింది. ఈరోజు మనం ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా ఈరోజే. దీంతోపాటు ప్రపంచ పశు వైద్య దినోత్సవం జరుపుకుంటాం. జనరల్గా దీన్ని ఏప్రిల్ చివరి శనివారం నాడు మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు జరిగిన ప్రముఖ సంఘటన మనం చూసినట్లయితే 1916 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు ఉత్తర భారతదేశ యాత్రకి బయలుదేరాడు. 1986వ సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నోబైల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగింది. 2012వ సంవత్సరంలో హైదరాబాద్లో మెట్రో రైలు పనులు అధికారికంగా ప్రారంభం కావడం జరిగింది. సో ఇలా మనము సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా ప్రతిరోజు నేటి పంచాంగంతో పాటు ఈరోజు పెట్టిన ప్రముఖ వ్యక్తుల వివరాలతో పాటు ఈ నేటి రోజుకి ఉన్న ప్రత్యేకతలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా మీ మొబైల్లో రావాలి అనుకుంటే ఇప్పుడే మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.